యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. ఇంతకు యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు నా కోసం ఏం చేశాడు? యేసు ప్రభు ఎందుకు నిజమైన దేవుడు? లోకంలో ఇంతవరకు నేను సేవించిన వాళ్ళకి యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే కదండి మన పునాది పటిష్టంగా ఉండేది. ఇప్పుడు అసలు ఆయన ఎవరు, ఆయన నా కోసం ఏం చేశాడు, ఆయన వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, నేను ఆయన కొరకు చేయాల్సింది ఏంటనే విషయాల్లో స్పష్టత లేకుండా ఏదో అందరూ పోయారు నేను పోయాను, అందరూ వచ్చారు నేను వచ్చానంటే అది గుడ్డి విశ్వాసం, అది మూఢత్వం, మూఢ విశ్వాసం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కొంపదీసి ఎవరన్నా ఆ బాపతగా వస్తే దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు గ్రహించాలి. నేను చర్చికి వెళ్ళినప్పుడు అలాంటి అంధవిశ్వాసంతో సహజంగా అందరూ వెళ్ళినట్టే నేను కూడా వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. ముందు ఆయన నాకేం చేస్తాడు, నా అప్పులు తీరుస్తాడా, సమస్యలు తీరుస్తాడా, బాధలు తీరుస్తాడా అనే సంగతి పక్కన పెట్టి అసలు ఇంతకీ ఈయన ఎందుకు దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎలా దేవుడు, నేను మొక్కే వాళ్ళకి ఇతనికి ఉన్న వ్యత్యాసం ఏంటి, నేను ఎందుకు ఇతన్ని ఫాలో అవ్వాలనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాను. ప్రభు నాతో మాట్లాడాడు, కార్యాలు చేశాడు. అయితే అవన్నీ పక్కన పెట్టి నేను ఆయన్ని స్పష్టంగా తెలుసుకోగోరాను. ఎందుకంటే పునాది బలంగా ఉండటం కోసం. ఒకవేళ అందరిలాంటి వాడు ఇతను కూడా అయి ఉంటే, అందరితో పాటు ఇతను ఒకటి అయి ఉంటే నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని దేవుడు ఆడుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదా. స్తోత్రం. ఇప్పుడు 100 తిరిగి 101వ దానికి వచ్చాం. ఇది కూడా మిగిలిన 100 లాంటిదే, ఈ 101వది కూడా అనుకుంటే ఇంకా 102వ దాన్ని దేవుడు ఆడుకుంటాం కదా. అందుకని అసలు ఏం సంగతి ఏందో తెలుసుకుందామని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన దేవత్వాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని, మానవ జాతిని రక్షించడం కోసం ఆయన చేసినటువంటి కార్యాన్ని, అసలు యేసు ప్రభుని ఒకడు ఎందుకు నమ్ముకోవాలి అనే ముఖ్యమైన పాయింట్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించాడు. యేసు ప్రభుని నమ్ముకోక ముందు శ్రమ పొందాను. యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత కూడా చాలా శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వచ్చినాయి, సేవలోకి వచ్చినాక ఇంకా వచ్చినాయి. కానీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అంటే ఒక విశ్వాసిగా మీలాగా వాక్యం వినే పొజిషన్లో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినాయి, వాక్యం చెప్పే సేవకుడిగా మారినప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి. కానీ ఎన్నొచ్చినా ఈరోజు కూడా యేసు ప్రభువును వదిలిపెట్టకుండా విశ్వాసంలో నిలిచి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పునాది పర్ఫెక్ట్గా పట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. పునాది గట్టిగా ఉంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే భక్తి, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో కూడా ఉన్నప్పుడు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు, పురికొల్పే వాళ్ళు, పుషప్ చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి బలంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు, చాలా దేవాసక్తి కలిగి ఉంటారు. అలా ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు వీళ్ళు వెళ్ళి లోకంలో కలుస్తారు. అప్పుడు అంత భక్తి చేసావు, అంత ఆసక్తిగా ఉన్నావు, ఇప్పుడేం లోకంలో తిరుగుతున్నావు అంటే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. ఏ తల్లి నాకు ఈ ప్రభువుని పరిచయం చేసిందో ఆమె దూరం అయిపోయింది, తర్వాత నేను కూడా ఆయన వదిలేశాను. అదే ఆ అక్క ఉన్నట్టయితే, లేదా ఆ తల్లి ఉన్నట్టయితే, లేదా ఆ అన్న ఉన్నట్టయితే, లేదా ఆ తమ్ముడు ఉన్నట్టయితే నన్ను పిలిచికెళ్ళేవాళ్ళు, ఇప్పుడు నన్ను పిలిచేవాళ్ళు ఎవరు లేరు, అందుకని నేను ఇలాగ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయానని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళ భక్తి దేన్ని ఆధారం చేసుకుందంటే పక్కన ప్రోత్సహించేవాడిని ఆధారం చేసుకుని ఉందన్నమాట. ప్రోత్సహించేవాడు ఉన్నప్పుడు లైన్లో ఉంటారు, ప్రోత్సహించేవాడు లేకపోతే లోకంలో కలిసిపోతారు. కానీ నాకు ప్రోత్సహించేవాళ్ళు లేకపోయినా, నేను వేరే ప్రాంతంలో వేరే ఊర్లో రక్షణ పొందాను, ఇక్కడ కాదు వేరే ఊర్లో రక్షణ పొందాను. అక్కడ నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోయాను, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి వచ్చాను. నేను ఎక్కడ ఒక దగ్గర నికరంగా లేను. నికరంగా ఉంటే అక్కడ స్నేహితులు ఏర్పడతారు, సహవాసులు ఏర్పడతారు. ఒకవేళ నేను ఆత్మీయంగా దిగజారిపోతే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఏర్పడతారు. కానీ నేను 3 ప్రాంతాలు తిరిగాను. ఒక ఊర్లో రక్షణ పొందాను, ఒక ఊర్లో ఆత్మీయంగా ఎదగటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి అనివార్య కారణాలను బట్టి మరొక ఊరికి వచ్చాను. చివరికి ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ నన్ను ప్రోత్సహించేవాళ్ళు కానీ, నాకు భక్తిలో ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. పైగా అగచాట్లు, శ్రమలు ఒక పక్క తరుముతున్నాయి, మరో పక్కనేమో సహవాసం లేదు. అయినా సరే దేవుని కృపను బట్టి నేను నిలబడి ఈ రోజు వరకు క్రీస్తుని విసర్జించకుండా క్రీస్తులో నిలబడి ఉండటానికి కారణం ఏమై ఉంటుందంటే, ఫస్ట్ దేవుని కృప, 2 ఆయన వేసిన పునాది. యేసు ప్రభుని నమ్ముకోకముందు నా కుటుంబంలో వ్యక్తులు చనిపోయారు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నా ఫ్యామిలీలో చనిపోయారు. అయినా నా విశ్వాసం నేను కోల్పోలా. అంటే ఏదో అద్భుతం జరిగితే ఉందాం, లేకపోతే వదిలేద్దాం అనేటువంటి భక్తి లేక విశ్వాసం, అది అవకాశవాదం, అది స్థిరంగా ఉండదు. మీ పునాది పటిష్టంగా ఉంటేనే మీరు బాప్తీసం దాకా రండి. అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా,
అద్భుతం జరిగినా జరగకపోయినా, అప్పు తీరినా తీరకపోయినా, రోగం తగ్గినా తగ్గకపోయినా, మా ఇంట్లో వ్యక్తులు ఉన్నా ఊడినా, ఆఖరికి నేనున్నా ఊడినా, నేనైతే యేసు ప్రభుని నిజమైన దేవుడిగా గుర్తించాను. నా జన్మ కర్మ పాపములన్నీ తొలగించి నన్ను పరలోక రాజ్యానికి చేర్చే ఏకైక దైవంగా యేసు ప్రభు నేను గుర్తించాను. ఒక దేవునికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా యేసు ప్రభులోనే ఉన్నాయని నేను గుర్తించాను. యేసులో ఉన్న ప్రేమ, పరిశుద్ధత, పరిపూర్ణత, ఒక దైవత్వపు సంపూర్ణత అనేది నేను ఇంకా ఎవరిలో గుర్తించలేదు. కాబట్టి యేసు ప్రభువే నా దేవుడు. ఆయన అద్భుతాన్ని చేశాడని లేదా చేయలేదని కాదు, చేసినా చేయకపోయినా ఆయనే నిజమైన దేవుడు అని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఆయన గురించి కాస్తో కూస్తో తెలుసుకున్నాను. నేను ఎదుర్కొంటున్న భూమి మీద సమస్యలన్నీ సమస్యలు కావు. అవి అన్నీ నేను ఉన్నంత వరకే ఉంటాయి. కానీ వాటన్నిటిని వదిలేసుకొని కొంతకాలానికి నేను వెళ్ళిపోతా. కానీ అసలైన సమస్య నేను చచ్చాకే వచ్చింది. ఏంటంటే నరకం. నరకం నుంచి నా ఆత్మను రక్షించడానికి నా కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరన్నా ఉన్నారని నేను వెతికితే, నా పాపములను తన మీద వేసుకొని మోసాను అని చెప్పిన వ్యక్తి ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు.